చాలా హ్యాపీగా ఉంది. అంటే ఏంటంటే నేను చిన్నగా ఉన్నప్పుడు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు రావడం అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే తెలంగాణ ఆడబిడ్డ కదా! మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఓకే. ఓకే. అంటే చాలా రోజుల తర్వాత వచ్చారు గదా! ఎట్లా ఫీల్ అవుతున్నారు గ్రామస్తులంతా? గ్రామస్తులు మాత్రం చెప్పలేని ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఇంతకంటే ఎక్కువ మాటలు రావట్లేదు. చాలా అంటే చాలా. మీ స్వగ్రామంలో కేసీఆర్ పుట్టడం మీరు ఎట్లా చూస్తా ఉన్నారు? ఎట్లా భావిస్తా ఉన్నారు? మా స్వగ్రామంలో కేసీఆర్ పుట్టడం వల్ల అంటే మేము ఒక ఒక ఏంటి పూర్వజన్మలో ఏదో ఒక పుణ్యం చేసుకున్నాం కావచ్చు. అందుకే ఈ గ్రామంలో పుట్టినాము అని ఫీల్ అవుతున్నాను నేను. పీరియడ్‌లో ఈ గ్రామం ఎలా ఉంటుండే? అభివృద్ధి ఎట్లా ముందుకెళ్ళిందంట? చాలా బాగా చాలా బాగా అభివృద్ధి చెందింది. లైక్ ఏంటి ఇల్లు కానీ ఇది కేసీఆర్ గారి స్థలమే కానీ మాకు స్కూలు అక్కడ కూడా కేసీఆర్ గారి స్థలమే అది మాకు స్కూలు. ఇక్కడ తనకు ఏంటి చాలా పొలాలు ఉన్నాయి. ఆ పొలాలు మొత్తం తన గ్రామస్తులకు ఇద్దాము అన్న ప్లాన్ అని చేసుకొని మొత్తం ఇచ్చేసాడు. ఈ గ్రామంలో కేసీఆర్ పుట్టడం వల్ల ఈ గ్రామస్తులంతా ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు? ఎందుకంటే ఉద్యమ నాయకుడు, తెలంగాణ సాధించినటువంటి నేత. ఎట్లా చూస్తా ఉంటారు కేసీఆర్ సంబంధించి? కేసీఆర్ గారిని ఒక దేవుని కంటే ఎక్కువనే పూజిస్తారు. చాలా పాట పాడండి బతుకమ్మ గురించి. నార్మల్ రొటీన్ పాటే పాడతాను. రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో నెత్తి మీద సూర్యుడ ఉయ్యాలో నేలవన్నే కాడ ఉయ్యాలో నెత్తి మీద సూర్యుడ ఉయ్యాలో నేలవన్నే కాడ ఉయ్యాలో పాపట్ల చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాలో